గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ముందు ప్రీవియస్ వీడియోలో మనం చూస్తే భారతదేశంలో వాతావరణం అట్మాస్ఫియర్ కోసం మనం మాట్లాడుతున్నాం, రైట్? ఈ అట్మాస్ఫియర్లో మనకి పార్ట్ 1 అయింది. ఇప్పుడు అట్మాస్ఫియర్లో పార్ట్ 2 చూద్దాం ఒకసారి. సో అట్మాస్ఫియర్ అంటే ఏంటి? వాతావరణము చూస్తే పార్ట్ 2, రైట్? సో అంటే అట్మాస్ఫియర్ పార్ట్ 2. నేను పార్ట్ 1లో ఆల్రెడీ మనం ఏంటి డిస్కస్ చేసామండి? టెంపరేచర్ డిస్కస్ చేసాము, రైన్ఫాల్ అండ్ సైక్లోన్స్, ఈ 3 డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్ కండిషన్స్లో చూస్తే విండ్స్, నెక్స్ట్ పార్ట్ ఏంటండి? పవనాలు మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. పవనాలు అంటే విండ్స్ అండి. అయితే ఈ విండ్స్కి వచ్చేసరికి సాధారణంగా విండ్ అంటే ఏంటి, గాలి అంటే ఏంటి ఒక చూద్దాం ఒకసారి. చూడండి, భూమికి క్షితిజ సమాంతరంగా వీచే గాలిని విండ్ అని చెప్తామండి, రైట్? క్షితిజ సమాంతరంగా వీచే గాలిని విండ్. ద హారిజాంటల్ బ్లోయింగ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ విండ్. ద వెర్టికల్ బ్లోయింగ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ ఎయిర్ కరెంట్ లేదా వాయు ప్రవాహము అని చెప్తామండి. వాయు ప్రవాహము. సో వాయు ప్రవాహం చూస్తే మనకు అర్థం ఏంటండి? సాధారణ వెర్టికల్గా మన సైక్లోన్స్ అన్ని ఎలాగ ఉంటాయి? సాధారణ సుడిగాలు అని చెప్తాం కదా సైక్లోన్స్ అనేవి. సో వెర్టికల్ బ్లోయింగ్. కాబట్టి వెర్టికల్ బ్లోయింగ్ అనేది చూస్తే మనకి ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం వాయు ప్రవాహాల కోసం మనం మాట్లాడేసాం కదా నిన్న సైక్లోన్స్ అనే టాపిక్లో. అంతకుమించి పెద్దగా ఏముండదు. సో అయితే ఇప్పుడు విండ్స్ కోసం మనం మాట్లాడాలి. విండ్స్కి వచ్చేసరికి ఏంటి విండ్ అంటే ఏంటంటే ఈజ్ హారిజాంటల్ బ్లోయింగ్ ఆఫ్ ఎయిర్. భూమికి క్షితిజ సమాంతరంగా వీచేటువంటి గాలిని మనం చూస్తే విండ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు విండ్స్ చూస్తే అసలు ఈ పవనం అనేది ఎంత వేగంతో వీస్తుంది? జీకేలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు చూస్తే. ఓకే, పవనం యొక్క వేగాన్ని కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారండి? పవన సూచి అని తెలుగులో ఎప్పుడు ఇవ్వట్లేదండి, ఎనిమోమీటర్. సో ఎనిమోమీటర్ ఇది గుర్తుంచుకోండి ఒకసారి. సో పవనం యొక్క వేగాన్ని, సో పవన సూచి కాదండి తెలుగు తప్పిది. సో ఎనిమోమీటర్, రైట్? ఎనిమోమీటర్. పవనం యొక్క దిశ అంటే అదనమాట పవన సూచి. పవనం యొక్క దిశని దేంతో సూచిస్తారంటే దిశని పవన సూచిగా సూచిస్తామండి. దీన్ని ఇంగ్లీష్లో విండ్రోమ్. దీన్ని ఏమని చెప్తామండి? విండ్రోమ్ అని చెప్తామండి, విండ్రోమ్. సో అదే పవనం యొక్క వేగాన్ని అంటే దేంతో చెప్తామండి? పవనం యొక్క వేగం, ద వెలాసిటీ ఆఫ్ విండ్స్, ఓకే, ఈజ్ విత్ ఎనిమోమీటర్. ఎనిమోమీటర్తో మనకి చెప్పడం జరుగుతుంది చూస్తే. అయితే ఎనిమోమీటర్ లేకుండా కూడా మనం పవనం యొక్క వేగాన్ని కొలవచ్చండి, మెజర్ చేయొచ్చు. దాన్నే బీఫర్ట్ స్కేల్ అని చెప్తామండి. బీఫర్ట్ స్కేల్. ఈ బీఫర్ట్ స్కేల్ ఏంటంటే సో ఈ బ్రిటన్ నేవీ ఆఫీసర్ అంటే అడ్మిరల్ బీఫర్ట్ అనేవాడు ఈ స్కేల్ని డెవలప్ చేశాడు. అంటే ఏంటి? ఎలాగంటే ఎక్కడైనా సరే మనకి చెత్తకి నిప్పు పెట్టామనుకోండి, ఆ పొగ అనేది స్ట్రైట్గా పైకి వెళ్ళింది అనుకోండి, గాలి యొక్క వేగం 0. అలాగే మెల్లగా స్లైట్ బెండ్ అయిందనుకోండి 5 km/h అని గాలి యొక్క వేగం. అలాగే మనం నడుస్తూ వెళ్తూ ఉంటే మన ముఖానికి చల్లని గాలి తగులుతుంది చూస్తే దాన్ని పిల్లగాలి లేదా జెంటిల్ బ్రీజ్. ఆ జెంటిల్ బ్రీజ్ అయితే 7 అనేసి ఇలాగా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తామేంటి, ఎనిమోమీటర్ అనేది చూస్తే ఈ యొక్క వెలాసిటీని కొలుస్తాం. బీఫర్ట్ స్కేల్ అనేది చూస్తే వితౌట్ యూజింగ్ ఎనీ ఎనిమోమీటర్ కెన్ మెజర్ ద వెలాసిటీ ఆఫ్ విండ్స్. దట్ స్కేల్ ఇస్ కాల్డ్ యాజ్ బీఫర్ట్ స్కేల్. అయితే ఇప్పుడు ఈ పవనాల యొక్క మనం క్లాసిఫికేషన్ చూద్దామండి. ఈ పవనాల యొక్క వర్గీకరణ చూస్తే పవనాల యొక్క వర్గీకరణ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్ చూస్తే, ఒకటి ప్రపంచ పవనాలు. ఈ ప్రపంచ పవనాలను మళ్ళీ మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చండి. ఒకటి వ్యాపార పవనాలు, రైట్? వ్యాపార పవనాలు.
సో ట్రేడ్ విండ్స్. బి పశ్చిమ పవనాలు, రైట్. ఈ పశ్చిమ పవనాల్ని వెస్టర్లీస్. సి ధ్రువ పవనాలు పొలార్ ఈస్టర్లీస్. రెండు చూస్తే మనకి ఇది చూస్తే రెండో క్లాసిఫికేషన్లో క్రమరహిత పవనాలు ఇర్రెగ్యులర్ విండ్స్. 3 స్థానిక పవనాలు లోకల్ విండ్స్. 4 ఋతు పవనాలు సీజనల్ విండ్స్. ఈ సీజనల్ అయితే ఇప్పుడు మనకి ఇండియన్ జియోగ్రఫీలో పార్ట్గా ఏంటి మన సిలబస్లో ఉంది, ఇవన్నీ మనకు అవసరం లేదండి. ప్రపంచ పవనాలు అంటే ఒక మాట్లాడేద్దాం ఒకసారి. దిస్ కాల్ ద ప్లానెటరీ విండ్స్ అని చెప్తాం. ఈ ప్లానెటరీ విండ్స్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సార్ పవనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి, అధిక పీడన మండలం నుంచి అల్పపీడన మండలం వైపు ఎప్పుడు వీస్తూ ఉంటారు చూస్తే. కాబట్టి అధిక పీడన మండలం నుంచి అల్పపీడన మండలం వైపు నిరంతరము ఒకే దిశలో వీచే పవనాలండి ఇవి. అందుకే ప్రపంచ పవనాలు. ఈజ్ ఏ కాన్స్టెంట్లీ బ్లోయింగ్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియాస్ టు లో ప్రెషర్ ఏరియాస్ సేమ్ డైరెక్షన్. దట్స్ కాల్డ్ యాజ్ అ ప్లానెటరీ విండ్స్. ఈ ప్లానెటరీ విండ్స్లో చూస్తే మనకి ఇవన్నింటితో మనకు టచ్ లేదండి, అవసరం లేదు. మీకు గ్రూప్ 1 రాసేటప్పుడు మాత్రమే ఇవన్నీ అవసరం అవుతాయి. బట్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి దీంతో మనకు టచ్ అవసరం ఉందండి. సో అదేంటి వ్యాపార పవనాలు అనేది చూద్దాం. ఎందుకంటే భారతదేశంలో ఋతుపవనాలు ఏర్పడ్డ ప్రధాన కారణం ఏంటంటే వ్యాపార పవనాలు, రైట్. ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి ఎలాగంది, మాన్సూన్స్ వచ్చేటప్పుడు ఋతుపవనాలను స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు దీనికోసం మాట్లాడతాను నేను, రైట్. ఎందుకంటే ఇందులో మాట్లాడితే వీడి లెంగ్త్ మనకు బాగా పెరుగుతుంది. రెండోది అంటే క్రమరహిత పవనాలు. ఈ క్రమరహిత పవనాలు చూస్తే మనకి ఏంటండి, సో ఇర్రెగ్యులర్ విండ్స్ అంటే ఆల్ టైప్ ఆఫ్ సైక్లోన్స్, నిన్నే కదా మనం మాట్లాడుకున్నాం. సో చూస్తే ఇది నెక్స్ట్ స్థానిక పవనాలు అంటే లోకల్ విండ్స్. దీనికోసం మనం మాట్లాడాలి ఇప్పుడు చూస్తే. ఈ లోకల్ విండ్స్ కోసం మాట్లాడేటప్పుడు సో ఋతుపవనాలు స్టార్ట్ చేసే ముందు ఈ వ్యాపార పవనాల కోసం మాట్లాడదాం. అయితే ఇప్పుడు చూస్తే మనకి క్రమరహిత పవనాలు డిస్కస్ చేసామండి. ఆల్ టైప్ ఆఫ్ సైక్లోన్స్ ఎలాగ ఏర్పడతాయి ఏంటంటే నేను క్లాస్లో డిస్కస్ చేసాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆ సైక్లోన్స్ అనేవి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉన్నాయి కదా, అక్కడ దానికోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేద్దాం అక్కడ, రైట్. కాబట్టి చూస్తే స్థానిక పవనాలు అనేవి ఇప్పుడు మనం చూద్దామండి. ఈ స్థానిక పవనాలు చూస్తే సాధారణంగా లోకల్ విండ్స్ అని చెప్తామండి. ఈ స్థానిక పవనాలు చూస్తే ఓకే, స్థానికంగా పవనం ఎందుకు వీస్తుందంటే సాధారణంగా ఒక దగ్గర హై ప్రెషర్ క్రియేట్ అవ్వాలి, ఇంకొక దగ్గర మనం లో ప్రెషర్ క్రియేట్ అవ్వాలి. ఈ హై ప్రెషర్ లో ప్రెషర్ క్రియేట్ అయితే అక్కడ విండ్స్ అనేవి మనకి లోకల్ విండ్స్ అనే ఫార్మేషన్ అనేది జరుగుతుంది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్క ల్యాండ్ ఉంది, ఒక పక్క సముద్రం ఉంది. సముద్రం మీద నుంచి భూమి మీద సముద్రం పైకి మనకి ఈ పవనాలు అనేవి వీస్తుంటాయి. చూస్తే ఇలాంటి పవనాల్లో చూస్తే మనకి ఇలాంటి పవనాల్లో చూస్తే మనకి ఎలాంటి ఏంటంటే కోసం దేనికోసం మాట్లాడవచ్చు. కంపల్సరీ ఎప్పుడు బిట్ ఉంటుందండి. ఏ ఎగ్జామ్ మీరు రాసినా సరే ఆయా లెవెల్లో మన బిట్లు అనేది దీని నుంచి రావటం జరుగుతుంది చూస్తే. అయితే ఇక్కడికి వచ్చేసరికి కమింగ్ ఇలా చూస్తే ప్లీజ్ కూర్చో. సో స్థానిక పవనాలకు వచ్చేసరికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, అసలు ఇంపార్టెన్స్ కాదు, క్లాసిఫికేషన్ ఏంటంటే ఈ స్థానిక పవనాలు అనేవి ఈ లోకల్గా వీచేటువంటి పవనాలు అనేవి. ఈ స్థానిక పవనాల్లో మనకి ఏంటంటే ఒకటి సముద్ర పవనము అంటే సీ బ్రీజీ. అంటే సముద్ర పవనం అంటే అర్థం ఏంటంటే మనకి సముద్రం పై నుంచి భూమిపైకి వీచే పవనాన్ని చూడండి, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ కదా, సముద్రం పై నుంచి సో భూమిపైకి వీచే పవనాన్ని సముద్ర పవనము అని చెప్తాం. అయితే ఇక్కడ ఒకసారి ప్రశ్న అడిగాడు, సముద్ర పవనం అనేది క్రింది ఏ సమయాల్లో వీస్తుంది? సాయంత్రం సమయాల్లో వీస్తుందా, ఉదయం వీస్తుందా, రోజంతా వీస్తుందా? ఇట్లాగా ఆన్సర్లు ఇచ్చుకురావడం జరిగింది ఇంతకుముందు చూస్తే ఎగ్జామినేషన్లో.
కాబట్టి సముద్ర పవనం అంటే ఏంటంటే పవనం అంటేనే హై ప్రెషర్ లో ప్రెషర్ క్రియేట్ అవ్వాలి కదా. కాబట్టి ఒక ప్రాంతంలో హై ప్రెషర్ సాధారణంగా మనం చిన్నప్పుడు చదువుకుంటాం చూడండి, భూమి వేగంగా వేడికి వేగంగా కూల్ అవుతుంది, నీరు ఆలస్యంగా వేడికి ఆలస్యంగా కూల్ అవుతుంది. సమ్మర్లో తీసుకోండి, సపోజ్ సమ్మర్లో తీసుకునేసరికి ఉదయం 10 o'clockకి మన భూమి వేడెక్కిపోతుంది. సో భూమి వేడెక్కిందంటే 10 o'clockకి ఆటోమేటిక్గా ఇక్కడ ఏ పీడనం ఏర్పడుతుందండి, అల్పపీడనం ఏర్పడిపోతుంది, లో ప్రెషర్ ఏర్పడిపోతుంది. అవునా, 10 గంటలకి లో ప్రెషర్ ఏర్పడిపోతుంది. ఎందుకంటే సో 10 గంటల సమ్మర్లో చూస్తే డీప్ మనకి ఎక్కువగా వేడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ పక్క సముద్రం ఉందిగా, ఈ సముద్రంలో చూస్తే మనకి బే ఆఫ్ బెంగాల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ సముద్రం చూస్తే మనకి వేడెక్కేసరికి ఈవినింగ్ 4 అండి, 4 PM తప్ప మనకి అంతవరకు పూర్తిగా వేడెక్కడే 4 PM. అంటే ఈ 4 PM వరకు చూస్తే సపోజ్ మీకు 1 PM తీసుకోండి, ఈ 1 PM వరకు తీసుకుంటే మన సముద్రం నీరు పెద్దగా వేడెక్కదు ఇంకా. అంటే అప్పుడు వేడెక్కిపోతే ఇక్కడ ఏ ప్రెషర్ ఉన్నట్టుగా అండి, అధిక పీడనం ఉంటుంది. అవునా, అధిక పీడనం ఉంటుంది, సముద్రం పైన అధిక పీడనం ఉంటుంది. ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి ఎక్కడ వేయాలంటే పవనాలు అనేవి సముద్రం పై నుంచి భూమిపై వేయాలి. అంటే ఎప్పుడు కూడా సముద్ర పవనం ఏంటండి, డే టైంలో వీస్తుంది. సాధారణంగా ఉదయం 10-11 తర్వాతను మనకి సముద్రం నుంచి చల్లగా గాలి వస్తుంటుంది. అందుకే సముద్ర తీర ప్రాంతాలు అనేవి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి, కాస్త ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి దాన్ ఖండ ప్రభావిత శీతోష్ణ స్థితి. మనం ముందు మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, డే స్టూడెంట్స్, సో ఈ వీడియోస్ అనేవి కంటిన్యూటీ చూస్తేనే నా వీడియోస్ అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే వెనకది సో చూస్తే దానికి లింక్ ఉంటూ కలుస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పిన ఖండ ప్రభావిత శీతోష్ణ స్థితి, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. కాబట్టి ఖండ ప్రభావిత హైదరాబాద్ తీసుకుంటే అలాంటి సమస్య మీకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఆ సముద్రం లేదు కాబట్టి. కాబట్టి తీర ప్రాంతాల్లో చూస్తే మనకి సముద్ర పవనం అనేది చూస్తే మనకి డే టైంలో వీస్తుంది, దాన్ని సముద్ర పవనం అని చెప్తాం. దాన్ని క్వైట్ ఈవినింగ్ రండి ఒకసారి. ఈవినింగ్కి వచ్చేసరికి ఈవినింగ్ 7 అయ్యింది అనుకోండి, 6 to 7 PM అనుకోండి. ఈవినింగ్ 7 అయ్యేసరికి భూమి పగలంతా తాను గ్రహించిన ఉష్ణోగ్రత ఒకేసారి విడిచిపెట్టేస్తుంది కదా. అంటే సరౌండింగ్ అంతా చల్లగా అయిపోతుంది. ఇక్కడ భూమి చల్లగా అయిందంటే ఈ ప్రాంతం అంతా గాలి చల్లగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ పీడనం ఉంటుందండి, చల్లగా అయిందంటే అధిక పీడనం ఉంటుంది, అంతే కదా, హై ప్రెషర్ ఉంటుంది. కానీ ఈవినింగ్ 4 o'clock పూర్తిగా సముద్రం వేడెక్కిపోతుంది అనుకున్నాం కదా ముందు. అంటే 4 PM తర్వాతను సముద్రం నీరు అలా వేడెక్కి ఉంటుంది. సముద్రం మీద ఏ పీడనం ఏర్పడి ఉంటుందండి, అల్పపీడనం ఏర్పడి ఉంటుంది, లో ప్రెషర్ ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పవనాలు ఎక్కడి నుంచి వేయాలండి, ఇలా వేస్తాయి, భూమిపై నుంచి సముద్రంపై వీచే పవనాలు. దీన్ని సో ల్యాండ్ బ్రీజీ అని చెప్తాం. దీన్ని ఏంటండి, సో భూపవనము అని చెప్తాం. రైట్, నోటేషన్ అలాగే ఇస్తాను, ఎందుకంటే రాసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ భూపవనము ల్యాండ్ బ్రీజ్ ఎప్పుడు వేస్ట్ చేయండి, సాయంత్ర సమయాల్లో. చాలామంది ఫీలింగ్ ఏంటంటే బీచ్కి వెళ్దాం, చల్లగా ఉంటుంది ఈవినింగ్ టైం అంటారు. అంటే నీకు వచ్చిన గాలి సముద్రం నుంచి రాదండి, మీ బీచ్లో కూర్చుంటే ఆ పక్కన ల్యాండ్ నుంచి వస్తుంది గాలి అనమాట. చూస్తే ప్రిన్సిపల్ విరుద్ధం, అందరూ అనుకుంటారు అట్లా, కానీ ప్రిన్సిపల్ అది కాదు. రైట్, సో కాబట్టి సీ బ్రీజీ, ల్యాండ్ బ్రీజీ ఒకే దగ్గర భూమి నీరు పక్కన ఉంటే మనకి ఏంటంటే ఈ సీ బ్రీజీ, ల్యాండ్ బ్రీజీ అనేవి మనకి ప్రారంభమవుతాయి. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి స్థానిక పవనాల్లో మనకి ఒకటిది. అంటే స్థానిక పవనాల్లో ల్యాండ్ బ్రీజీ, 2 సీ బ్రీజీ. అందుకే చూడండి, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు భారతదేశంలో తీసుకోండి ఒకసారి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు మనం కర్కట రేఖ ఉంది కదా, ఇది ఈ కర్కట రేఖ కిందంతా కూడా చూస్తే ఏంటంటే ఉష్ణమండలం కదా. ఉష్ణమండలంలో చూస్తే విశాఖపట్నం తీసుకోండి ఒకసారి. సో ఇక్కడ మీరు చూస్తే హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. రైట్, అలాగే ఢిల్లీ తీసుకోండి, సమశీతోష్ణ మండలంలో ఉంది చూస్తే ఢిల్లీ. ఈ ఢిల్లీలో ఉష్ణోగ్రత అనేది విశాఖపట్నం కూడా ఎక్కువ ఉంటుందండి, మరి సమశీతోష్ణ మండలం కదా, అక్కడ ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి కదా. ఎందుకు అదే ఒకే రోజు మీరు కంపారిజన్ చేస్తే ఎక్కువ ఉంటుంది, బికాస్ ఇది ఖండ ప్రభావిత శీతోష్ణ స్థితి, చుట్టూ భూమే. సో వేడెక్కితే అవంతా వేడెక్కిపోతుంది, చల్లబడితే అవంతా చల్లబడిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో చూస్తే ఇక్కడ మనకి సముద్రం ఉంది కాబట్టి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి కాబట్టి సో పవనాలు వీచి ఇక్కడ ఉష్ణోగ్రతని తగ్గిస్తాయి అనమాట. అందుకే ఖండ ప్రభావిత, సముద్ర ప్రభావిత, కొప్పైన తారంత వైట్ ఇవన్నీ వర్గీకరిస్తారు, మనకి సిలబస్లో లేదు, అవసరం లేదు. రైట్, అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ 2 పవనాలు తెలిసాయి కదా, స్థానిక పవనాలు అనేవి. ఇప్పుడు మరొకటి ఏంటంటే స్థానిక పవనాల్లో స్థానిక పవనాల్లో చూస్తే నెక్స్ట్
మ్, పర్వత పవనము, లోయ పవనము, రైట్. సో పర్వత పవనం అంటే మౌంటైన్ విండ్స్, ఓకే, వ్యాలీ విండ్స్, మౌంటైన్ విండ్స్. ముందు మౌంటైన్ విండ్స్లో చూద్దాం. మౌంటైన్ విండ్స్ అంటే అర్థం ఏంటంటే, సో సపోజ్ ఇక్కడ ఒక పర్వతం ఉందండి, ఇది ఒక లోయ ఉంది, వ్యాలీ, మరో పర్వతం ఉంది, ఇది వ్యాలీ, రైట్, ఇది మౌంటైన్స్. సాధారణంగా మనకి ఎత్తైన ప్రాంతాలు అనేవి ఏంటంటే ముందుగా కూల్ అయిపోతాయి కదా. సాయంత్రం అయిందనుకోండి, మనకి పగలంతా ఉష్ణోగ్రత అనేది ఇలాగా వస్తుంటుంది. ఉష్ణోగ్రత వచ్చేటప్పుడు ఏమవుతుందండి, సాధారణంగా భూమి గ్రహించిన ఉష్ణోగ్రత అలా మళ్ళీ భూమి విడుదల చేస్తుంది కదా. విడుదల చేసేటప్పుడు ఆ వాయువులన్నీ వేడికి అలా పైకి వెళ్తుంటాయి కదా, పైకి వెళ్తూ ఉంటాయి. పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందండి, వాయువులు పైకి వెళ్తాకుంటే కూల్ అవుతాయి కదా, ఖచ్చితంగా కూల్ అవుతాయి కదా. సో శీతోష్ణుకున్న లక్షణం ఏంటి, వాయువులు అనేవి మనకి భూమి సరౌండింగ్లన్నీ వేడెక్కుతాయి. ఎందుకంటే భూమి అనేది ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. దాన్ని టెరెస్ట్రియల్ రేడియేషన్ లేదా భూ వికిరణం అని మాట్లాడుకుంటున్నాం, రైట్. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ ఉష్ణోగ్రతలా పైకి వెళ్ళి కూల్ అవుతుంది. ఆ వాయువులు పైకి వెళ్ళామంటే కూల్ అవుతాయి. అక్కడ అడిగేది ఇంతకుముందు పెట్టి ఏంటంటే ఏ రేట్లో కూల్ అవుతాయండి, 165 మీటర్లు నువ్వు పైకి వెళ్ళే కొలది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆ భావన ఏమని చెప్తావు తెలుసండి, నార్మల్ ల్యాప్స్ రేట్, సాధారణ ఉష్ణోగ్రత క్షీణతా క్రమము. నేను రాయను, మీరు రాసుకోండి. సాధారణ ఉష్ణోగ్రత క్షీణతా క్రమం చాలా ఇంపార్టెంట్. అది అంటే పైకి వెళ్తుంది, అంటే పగలంతా లోయలనే వేడెక్కుతాయండి, అట్లా వెళ్తుంటాయి. సాయంత్రం అయ్యేసరికి పర్వత పవనం అని చెప్పాం కదా, సాయంత్రం అయ్యేసరికి ముందు ఈ లోయల్లో వేడిగాలండి. ఇక్కడ సపోజ్ ఒక 45 డిగ్రీలు ఉందనుకోండి వ్యాలీస్లో. ఈ మౌంటైన్ హైట్స్ ఉన్నాయి కదా, ఈ మౌంటైన్ హైట్స్లో సాయంత్రం అయ్యేసరికి, సో పర్వత పవనం అంటే ఈవినింగ్ తీసుకుందాం, సాయంత్రం, రైట్. పర్వత పవనాలన్నీ ఈవినింగే వేస్తాయి, రైట్. అంటే పర్వతాల దగ్గర అంటే అండి ఇక్కడ మనకి 25 to 30 డిగ్రీస్ ఉంటుంది మౌంటైన్ హైట్స్లో. ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది లోయల్లో, వ్యాలీస్లో. ఈ మౌంటైన్ హైట్స్లో 25 to 30 డిగ్రీస్ ఉంది. మరి విండ్స్ ఏంటండి, ఇప్పుడు ఇది చల్లగా ఉండేది, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా. ఈ డెన్సిటీ ఎక్కువ ఉండేటప్పుడు ఇలా కింద డిసెండ్ అవుతాయండి, కిందకి డిసెండ్ అయిపోతాయి. ఇట్లా ఇలా ఎక్కడి నుంచి చూస్తే కిందకి ఇలా డిసెండ్ అవుతాయి, కిందకి దిగిపోతాయి. సో కాబట్టి పర్వత పవనం అంటే అర్థం ఏంటంటే మీకు ఇప్పుడు పర్వతాలపై నుంచి లోయల వైపు వీచేది. ఇక్కడ ఇది వ్యాలీ అని చెప్తాను, ఇది లోయ. సో పర్వతాలపై నుంచి లోయ వైపు వీచే పవనాన్ని పర్వత పవనము. ఇవి సాధారణంగా పర్వత పవనాలని సాధారణంగా చూడండి మౌంటైన్స్ నుంచి వ్యాలీస్ వైపు వేస్తాయి. ఇవి ఈవినింగ్ టైమ్స్ వేస్తాయి. ఎందుకంటే మౌంటైన్ హైట్స్ అనేవి ఉష్ణోగ్రత అనేది మనకి వేరే తగ్గిపోద్ది హైట్స్లో. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూడండి ఒకసారి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు మన ప్రిన్సిపల్ ఏం చెప్పుకున్నామండి, సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటే పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది ఏంటి, తగ్గాలి. ఏ రేట్లో తగ్గాలి, 165 మీటర్ల పైకి వెళ్తే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గాలి, లేదా మీరు 1 కిలోమీటర్ పైకి వెళ్తే 6.4 డిగ్రీస్ తగ్గాలి, అది రేట్. ఇది దాన్ని సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి ఒకసారి, ఈ చలనగాలి ఇలాగొచ్చి, సో ఈ యొక్క వేడిగాలి ఇలా పైకి, వేడిగాలి ఉంది కదా 45 డిగ్రీస్, దీని ఇలా పైకి నెడుతుంది. ఈ పైకి నెట్టేటప్పుడు చల్లగాలి ఇక్కడ ఎంత అనేది 30 డిగ్రీలు వచ్చింది అనుకోండి, ఈ వేడి చల్లని కలిపి ఒక 32, మళ్ళీ ఇలా దిగుతుంది. ఇంకా పైకి వచ్చింది అనుకోండి, ఇక్కడ వేడిగాలి ఇంకా పైకి నెడుతుంది, ఇక్కడ 35, ఇంకా ఇలా దిగుతుంది చల్లగాలి అనుకోండి. ఇక్కడ చూస్తే రైట్, ఈ 45 డిగ్రీలు యాక్చువల్ గాలి పైకి వెళ్తుంది కదా. ఈ మౌంటైన్ హైట్స్ వరకు చూస్తే 35, 37, 38, 39, 40 ఇలా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ 45 డిగ్రీస్తో ఉంది ముందు స్టార్టింగ్ వేడి గాలి, అవునా. 45 డిగ్రీస్తో మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఆ చల్లని గాలి దిగేటప్పుడు వేడిగాలి పైకి వెళ్తుంది. కాబట్టి పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ చల్లని గాలి వేడిగాలి కలిసి ముందు 35, 37, ఓకే, అలా చూస్తే 38, 39, 40 ఇలాను మనకి ఈ లోయ నుంచి చూస్తే అలా పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుందో చూడండి, పెరుగుతుంది కదా. సాధారణంగా ఎంతవరకు పెరుగుతుందండి, మౌంటైన్ హైట్స్ వరకే పెరుగుతుంది. ఇప్పుడు ఏంటండి మనకి సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటే ఏంటండి, పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత అనేది తగ్గాలి, అవునా, తగ్గాలి. ఇక్కడ మరి పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుందండి, పెరుగుతుంది కదా. సో ఈ కాన్సెప్ట్నే మనం ఇన్వర్స్ ఆఫ్ టెంపరేచర్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోద్దు. ఇన్వర్స్ ఆఫ్ టెంపరేచర్, ఈ ఇన్వర్స్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటంటే ఉష్ణోగ్రత విలోమము. ఉష్ణోగ్రత
ఉష్ణోగ్రత విలోమము, ఇన్వర్స్ ఆఫ్ టెంపరేచర్, ఉష్ణోగ్రత విలోమము. ఉష్ణోగ్రత విలోమం అంటే అర్థం ఏంటండి? పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత తగ్గాలి, దానికి బదులుగా పెరుగుతుంది, కాబట్టి దాన్ని ఉష్ణోగ్రత విలోమము. ఈ ఉష్ణోగ్రత విలోమం ఎక్కడ సంభవిస్తుంది? ఉష్ణోగ్రత విలోమం సంభవించాలంటే కొన్ని కండిషన్స్ మనకి సాటిస్ఫై చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది చూస్తే ఈ కండిషన్స్ ఏంటంటే ఉష్ణోగ్రత విలోమం సంభవించాలంటే ఒకటి, పర్వతాలు లోయలై ఉండాలి. పర్వతాలు మరియు లోయలు పక్క పక్కన ఉండాలి. పర్వతాలు అంటే మౌంటైన్స్, లోయలు అంటే వ్యాలీస్. పర్వతాలు మౌంటైన్స్ ఉంటేనే మనకి విండ్స్ అనేవి కింద డిసెండ్ అవుతాయి, రైట్. రెండోది ఏంటంటే మనకి కంపల్సరీ వింటర్ నైట్స్ అయి ఉండాలండి. ఎందుకంటే వింటర్ నైట్స్ అంటే శీతాకాల రాత్రులు, ఎందుకంటే రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి విండ్స్ అనేవి అలా కింద డిసెండ్ అయిపోతూ ఉంటాయి. చూస్తే డిసెండ్ అవుతుంటాయి, కిందకి దిగుతూ ఉంటాయి. శీతాకాల రాత్రులే ఉండాలి. మూడోది ఏంటంటే క్లియర్ స్కై ఉండాలండి, మేఘాలు ఉండకూడదు. ఓకే, క్లియర్ స్కై ఉండాలి, మేఘాలు అనేవి ఉండకూడదు, మేఘావృతం ఉండకూడదు. ఎందుకు మేఘాలు ఉండకూడదు అన్నానికి నేను చెప్తాను చూడండి. ఇదొక మౌంటైన్ కదా, ఇదొక మౌంటైన్. సో మనకి ఏంటండి ఉష్ణోగ్రత వేడి, చల్లని గాలి అనేది ఎలా దిగుతుంది కదా, కోల్డ్ ఎయిర్ అనేది చూస్తే కింద డిసెండ్ అవుతుంది కదా, ఇలా కింద డిసెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ మేఘాలు వచ్చేసి అనుకోండి, ఈ యొక్క వేడిగాలు బయటకి ఎస్కేప్ అవ్వదు, వేడిగాలు బయటికి ఎస్కేప్ అవ్వదు, మేఘాలను అడ్డుకుంటాయి. అడ్డుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు మరి మొత్తం అంతా వేడైపోతుంది. అందుకే ఒక రూమ్లో పెట్టి మనం అన్నీ క్లోజ్ చేసి హీటర్ ఆన్ చేసామనుకోండి, రూమ్ అంతా వేడెక్కుతుంది. అలాగే ఏసీ ఆన్ చేసి రూమ్ అంతా చల్లబడుతుంది. అలానే ఈ మేఘాలు అనేవి చూస్తే ఈ మేఘాలు ఉండకూడదన్న కారణం అదే. మేఘాలు ఉంటే ఏమవుతుంది మనకి ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే పైకి వెళ్ళదనమాట. అందుకే ఈ మేఘావృతం లేని ప్రాంతాలు చూస్తే చల్లగా వాతావరణం అయిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో మేఘాలు ఫార్మేషన్ అవనప్పుడు ఎత్తైన ప్రాంతాలు అనేవి ఇమ్మీడియట్ కూల్ అయిపోతాయి, మేఘాలు అనేవి తక్కువ హైట్లో ఉంటాయి కాబట్టి. సో ఎత్తైన ప్రాంతాలు చూస్తే సపోజ్ లంబసింగి, విశాఖపట్నం ఇవన్నీ చూస్తే ఉష్ణమండలంలో 0 డిగ్రీ వచ్చింది. ఇది ఒకటి లంబసింగి అని ఇంకెక్కడ లేదు. ఉష్ణమండలంలో 0 డిగ్రీ ఎక్కడ రాదు మీకు, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ అడిగాడండి, ఇక్కడ ఏమని అడిగితే ముందు బిట్ అనేది మనం మేఘావృతమై ఉన్న రోజుల్లో మనం భూమిపైన కొద్దిగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఫీల్ అవుతాం. కారణం ఏంటంటే దిస్ క్లౌడ్స్ యాక్టెడ్ లైక్ యాజ్ ఎ బ్లాంకెట్స్ టు ట్రాప్ ద టెంపరేచర్. ఉష్ణోగ్రత ట్రాపింగ్ చేస్తాను, బయటకి ఎస్కేప్ కానివ్వకుండా. కాబట్టి ఇదంతా మనకి ప్రాంతం అంతా కూడా మనకి వేడిగా ఉంటుంది చూస్తే. అందుకే ఈ ఉష్ణోగ్రత విలోమం సంభవించాలి అంటే మనకి ఖచ్చితంగా క్లియర్ స్కై ఉండాలి, మేఘాలనే ఉండకూడదు. అప్పుడు ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అదే మౌంటైన్ హైట్స్ వరకు ఆ తర్వాత మరి మీకు ఉండదు, రైట్. కాబట్టి ఇక్కడ చూస్తే ఇది ఉష్ణోగ్రత విలోమం సంభవించాలంటే ఉన్నటువంటిది. అలాగే సో ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాస్లో కూడా ఉష్ణోగ్రత విలోమం అనేది మనకి సంభవిస్తుంది. ఇది పర్వత పవనము అని చెప్తామండి. ఇప్పుడు లోయ పవనము అంటే మనం అదే లోయ నుంచి ఇది వ్యాలీకి ఇది, ఈ లోయ నుంచి పర్వతాల వైపు వీచే పవనాన్ని మనం ఏంటంటే లోయ పవనం. ఇది ఎప్పుడు వీస్తుందండి? డే టైం. ఎందుకు డే టైంలో వీస్తుంది? కారణం ఏంటి? సూర్యుడు అనేవాడు మనకి అలా వస్తుంది. సూర్యకిరణాల వల్ల భూమి ఏమవుతుందండి? సూర్యకిరణాలను గ్రహిస్తుంది భూమి సూర్యకిరణాలు గ్రహించాక భూమి వేడెక్కుతుంది కదా. మళ్ళీ భూమి వేడెక్కాక తిరిగి ఉష్ణోగ్రత విడుదల చేస్తుంది. దీన్ని ఏమని చెప్పాము మీకు గుర్తుంది కదా? భూ వికిరణము లేదా టెరెస్ట్రియల్ రేడియేషన్. ఈ టెరెస్ట్రియల్ రేడియేషన్ వలన ఏంటంటే మనకి సరౌండింగ్ ఎయిర్ లేయర్స్ వేడికి అవన్నీ పలా పైకి వెళ్ళిపోతాయి మనం చూస్తే. అంటే లోయ నుంచి పర్వతాల వైపు వీచే పవనాల్ని మనం ఏం చెప్తామండి? లోయ పవనాలని. సో పర్వతాల నుంచి కిందకి వీచేదాన్ని పర్వత పవనాలని చెప్తామని చూస్తే ఇవి స్థానిక పవనాల్లో ఇవి వచ్చేసరికండి. దీని తర్వాత మనం చూస్తే భారతదేశంలో వేసవి కాలంలో వేసవి కాలంలో మనకి వర్షాలు వస్తాయండి. భారతదేశంలో చూస్తే ఎనీ డౌట్స్? ఓకే విను. అయితే భారతదేశంలో చూస్తే వేసవి కాలంలో వర్షాలు వస్తాయి, చిన్న చిన్న జల్లులు. దాన్నే సమ్మర్ షవర్స్. ఈ సమ్మర్ షవర్స్ అని చెప్తాం సాధారణంగా. సో ఈ సమ్మర్ షవర్స్ చూస్తే మనకి భారతదేశంలో వేసవికాలంలో చిరుజల్లు వస్తాయి కదా. ఈ సిరిజల్లు రావడానికి కారణం ఏంటి మనం చూద్దాం ఒకసారి. ఈ వేసవి కాలంలో చూస్తే ఉత్తర భారతదేశంలో మనకి వచ్చేటువంటి ఈ సమ్మర్ షవర్స్, ఈ వేసవికాల చిరుజల్లులు
అనేది ఫిబ్రవరి ఎండింగ్ మార్చి ఏప్రిల్లో వస్తాయి కదా, దీన్ని ఆంధీలు అని చెప్తారండి. ఆంధీస్, ఇంగ్లీష్లో ఆంధీస్, తెలుగులో గుడ్డి జల్లులు అని చెప్తారు. ఆంధీస్, ఆంధీలు అని చెప్పడం జరుగుతుందని చూస్తే ఇక్కడ అక్కడ ఇది ఉత్తర భారతదేశం, యూపీ అండ్ నార్త్ అంతా కూడా ఇది. మరి ఈ ఆంధీస్ రావడే కారణం ఏంటి? ఉత్తర భారతదేశంలో మనకి ఇలా సమ్మర్ షవర్స్ వస్తాయి. అదే రాజస్థాన్ తీసుకుంటే ఇక్కడ ఈ రాజస్థాన్లో మహవత్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్ వాళ్ళకి పాటలు బాగా పడుతాయి చూస్తే. మహవత్ చూస్తే రాజస్థాన్లో మహవత్ అని చెప్తాం, ఉత్తర భారతదేశంలో ఆంధీస్. ఈ ఆంధీస్ కానీ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ అడిగాడు కదా సార్ గ్రూప్ 1లో చూస్తే. ఓకే, ఇన్ నార్త్ ఇండియా రిసీవ్స్ సమ్మర్ షవర్స్ డ్యూ టు ద వెస్టర్లీ డిస్టర్బెన్సెస్. రండి, ఉత్తర భారతదేశంలో చూస్తే మనకి ఈ యొక్క వేసవికాల చిరుజల్లులు రావడానికి కారణం ఏంటంటే, ఓకే, కారణం ఏంటండి? పశ్చిమ కల్లోలాలు. చాలా ఇంపార్టెంట్ అండి. పశ్చిమ కల్లోలాలు, కల్లోలం అంటే తుఫాన్ అండి. సో వెస్టర్లీ డిస్టర్బెన్సెస్, భారతదేశానికి వెస్ట్ వైపు నుంచి వస్తుంది కాబట్టి డిస్టర్బెన్స్ అనేది, అందుకే వెస్టర్లీ డిస్టర్బెన్స్. మరి భారతదేశం ఎక్కడి నుంచి వస్తుంది డిస్టర్బెన్స్ అనేది? మధ్యధరా సముద్రం. మధ్యధరా సముద్రంలో ఏర్పడే సైక్లోన్స్ అనేవి పశ్చిమ కోణాల ప్రభావం వలన సో భారతదేశం వైపు వస్తాయి. దీనికి పశ్చిమ జెట్ స్ట్రీమ్ కూడా ఒక కారణమే, రైట్? ఇవి ఏర్పడడానికి, ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి పశ్చిమ జెట్ స్ట్రీమ్ కూడా కారణమే. ఈ వాట్ ఈస్ ఏ జెట్ స్ట్రీమ్ అనేది ఋతుపవనాల్లో మనం మాట్లాడతాను, రైట్? గతసారి ఇచ్చాడు కదా గ్రూప్ 2లో, ట్రోపో ఆవరణంలో పై భాగంలో గిరగిరా తిరుగుతూ వీచే పవనాలను వీచేదాన్ని ఏమంటారంటే తుఫాన్ అని పెట్టారు గిరగిర అనేసరికి. ఎందుకంటే తప్పు, అక్కడ ట్రాన్స్లేషన్ అందరూ కూడా తెలియదు. ఆ ట్రాన్స్లేషన్ అందరూ తప్పు పెట్టేశారు. అంటే యాక్చువల్గా నేను మీనింగ్ దాని డెఫినేషన్ అండి, ఏ జియోస్ట్రాఫిక్ ఎయిర్ మాసెస్ విచ్ ఆర్ బ్లోయింగ్ విత్ హై వెలాసిటీ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఇన్ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ద ట్రోపోస్పియర్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జెట్ స్ట్రీమ్స్. వెలాసిటీ 400 km/h ఉంటుంది చూస్తే ట్రోపో ఆవరణం యొక్క అప్పర్ లేయర్స్లో చూస్తే అది. కాబట్టి అందులో పశ్చిమ జెట్ స్ట్రీమ్ అనేది దాని ప్రభావం కూడా. దానికోసం నేను వివరించలేను, ఎందుకంటే మళ్ళీ చాలా డీప్ పోవాలి. సో సివిల్ సర్వీస్ వాళ్ళకైతే కంపల్సరీ అది అవసరం. గ్రూప్ 2 వరకు, గ్రూప్ 1 వరకు అది అవసరం లేదు నాకు తెలిసి, రైట్? అదే పశ్చిమ జెట్ స్ట్రీమ్ ప్రభావం అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ వెస్టర్లీ డిస్టర్బెన్స్ అనేది మనకి ఈ వలన ఉత్తర భారతదేశంలో మనకి వర్షాలు అనేది రావడం జరుగుతుందండి. చూడండి, నార్త్ ఇండియా రిసీవ్స్ సమ్మర్ షవర్స్. దీనికి కారణం ఏంటండి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెస్టర్లీ డిస్టర్బెన్సెస్, పశ్చిమ కల్లోలాలు. ఈ పశ్చిమ కల్లోలాల ప్రభావంతోనే మనకి ఈ యొక్క ఇది అనేది రావడం జరుగుతుంది చూస్తే. అయితే ఇక్కడికి వచ్చేసరికి రెండోది ఏంటంటే, ఇలాంటి దీంట్లో ఇవి సమ్మర్ షవర్స్ అండి, అంటే చిరుజల్లులు వస్తాయి. చిరుజల్లులు పంటకు ఉపయోగపడతాయి. ఇలాంటి చిరుజల్లు మనం చూస్తే సమ్మర్ షవర్స్ అని అనగానే సమ్మర్ షవర్సే కానీ వెస్టర్లీ డిస్టర్బెన్స్ ప్రభావం లేదు. ఇక్కడ కర్ణాటకలో వేస్తాయి, ఆంధ్రాలో వేస్తాయి, ఇవన్నీ కూడా ఆంధ్ర తమిళనాడులో వేస్తాయి. ఈ ఆంధ్ర తమిళనాడు ప్రాంతాల్లో చూస్తే ఏమని చెప్తాం దీన్ని? మ్యాంగో షవర్స్. మ్యాంగో షవర్స్ అంటే మామిడి జల్లులు. మామిడి పంటకి అది మార్చి ఎండింగ్లో పట్టి ఎందుకంటే అవన్నీ గట్టిపడతాయి అనమాట, మ్యాంగో షవర్స్. అదే కర్ణాటకలో చూస్తే దీన్ని చెర్రీ బ్లోజమ్స్. దీన్ని చెర్రీ బ్లోజమ్స్. చెర్రీ బ్లోజమ్స్ అంటే అర్థం ఏంటండి? ఈ యొక్క కాఫీ పంటకి ఉపయోగపడతాయండి. కాఫీ అంటే కాఫీ పళ్ళు అనేవి చూస్తే చెర్రీ పళ్ళగా ఉంటాయి కదా, కాబట్టి అదే చెర్రీ బ్లోజమ్స్ అని నేను చెప్తాను. అలాగే వెస్ట్ బెంగాల్లో తీసుకోండి. ఈ వెస్ట్ బెంగాల్లో చూస్తే ఇది చోటా నాగపూర్ ప్లాట్యూ మీద రైజ్ అవుతాయి. చోటా నాగపూర్ పీఠభూమి మీద ఫిజికల్ జియోగ్రఫీలో మాట్లాడతాం మనం. చాలా చాలా హార్ట్ ఆఫ్ అవర్ ఇండియా అని చెప్తాం. మనిషికి హృదయం ఎలాగో భారతదేశంలో చోటా నాగపూర్ పీఠభూమి అలాగే ఉంటుంది. కాబట్టి ఈ చోటా నాగపూర్ పీఠభూమిపై రైజ్ అయినటువంటివి వెస్ట్ బెంగాల్ వైపు వీచేటువంటి వెస్ట్ బెంగాల్లో మనకి వర్షాన్ని ఇస్తాయి. దాన్ని కల్ బైశాఖి దీన్ని కాలా బైశాఖి అని తెలుగులో రాస్తారు. రెండు కూడా ఒకటే. కల్ బైశాఖి ఇది ఎక్కడండి? వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో చూస్తే కల్ బైశాఖి. అయితే ఇదే విండ్స్ అనేవి అలాగే అస్సాం వైపు వెళ్తాయండి. అస్సాం వైపు వెళ్ళేసరికి దానికి ఏం పేరు పెడతారండి? బార్డో చిరా. బార్డో చిరా ఈజ్ ఒరిజినల్ నేమ్ అండి ఇది అస్సాంలో. మన బుక్స్లో ఏముంటుందంటే బార్డో చిల్లా అని ఉంటుంది, రైట్? మన బుక్స్లో బార్డో చిల్లా అని ఉంటుంది. బట్ ఇదే గుర్తుంచుకోండి,
సో మన తెలుగు మీడియం బుక్స్ అన్ని ఇందులోనే, బట్ ఒరిజినల్ నేమ్ ఈజ్ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ +1లో చూస్తే బార్ధోచిరా, రైట్. సో ఇది అస్సాంలో వీచేటువంటి పవనాలండి. ఇవన్నీ ఇక్కడ వర్షం వస్తుంది, ఇక్కడ వర్షం వస్తుంది, ఇక్కడ వర్షం వస్తుంది, ఇక్కడ వర్షం వస్తుంది, ఇక్కడ వర్షం వస్తుంది. సో ఇక్కడ ప్రతి దానికి ఒక రీజన్ ఉందండి. రీజన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తే చాలా టైం పోతుంది, రైట్. అదే డైరెక్ట్ లైవ్ క్లాస్ అనుకోండి, ఇక్కడ ఉన్నారనుకోండి మీరు, దాన్ని ఒక్కొక్కదాన్ని డిసెక్షన్ చేసేవచ్చు, ఎందుకు అలా రావాలి. సో అక్కడ మన బిట్టు రాదు. మీరు సివిల్ సర్వీస్ మెయిన్స్లో కారణాలు రాస్తే అప్పుడు రాయాలి, మీరు అంతవరకు వెళ్ళట్లేదు కదా. కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఈ వైశాఖి ఏర్పడ్డ కారణం ఏంటి, ఇవి ఏర్పడ్డ కారణం ఏంటో మనకి సో అవసరం లేదు. ఈ యొక్క ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నాను. దీంతోపాటు రాజస్థాన్లో వేడి పవనాలు వేస్తాయండి, వార్మ్ విండ్స్. ఈ రాజస్థాన్లో చూస్తే మనకి రాజస్థాన్లో వీచేటువంటి వేడి పవనాలను మనం ఏమని చెప్తామంటే లూ. చాలాసార్లు ఇచ్చారండి బిట్టు. రాజస్థాన్లో వీచేటువంటి వేడి పవనాలను ఏమని చెప్తామంటే లూ, రైట్. ఓకే, రైట్. సో లూ, రైట్. వేడి పవనాలని లూ అని చెప్తాం మనం చూస్తే. ఇవి మనకి ఈ స్థానికంగా వీచేటువంటి పవనాలుగా మనకి చెప్పడం జరుగుతుందని చూస్తే. అయితే దీని తర్వాత మనం చూస్తే నెక్స్ట్ లెసన్ అనేది చూస్తే, ఓకే, ఇది పార్ట్ 2 అయింది కదా. పార్ట్ 3 నెక్స్ట్ మనకి ఏంటంటే ఇందులో పవనాల క్లాసిఫికేషన్లో చూస్తే పార్ట్ 3 ఋతుపవనాలు కదా. చూస్తే ఋతుపవనాలు అనేవి సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఇది వాతావరణం పార్ట్ 3. వాతావరణము సో వర్ణము పార్ట్ 3 కింద మనకి వస్తుందండి. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోలో ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్లో 100% ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వరండి. మీరు జియోగ్రఫీ కానీ, డిజాస్టర్ కానీ, ఎకానమీ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉండే 120 తెప్పిస్తా, మీకు డౌట్ లేదు, రైట్. ఇది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నాను ముందు, ఎందుకంటే డిఎల్స్ అన్నీ ఉన్న నేపీఎస్ ఎగ్జామ్ చాలామంది రాస్తున్నారు కదా 9వ నెలలో. వాళ్ళ కోసం ఈ జనరల్ స్టడీస్ అనేది నేను ముందు చేస్తున్నాను. సో ఎకానమీ కూడా చేస్తాను. అలాగే గ్రూప్ 1 మెయిన్స్కి సపరేట్ బ్యాచ్కి సిలబస్ అనాలిసిస్ ఇస్తానండి, కంపల్సరీగా వినండి చూసి, రైట్. సో ఈ వీడియో ఆపి నెక్స్ట్ దీనికి పార్ట్ 3 కంటిన్యూస్ చూడండి. ఎవరు వీడియోస్ వాచ్ చేసినా సరే దయచేసి సో కంటిన్యూస్గా చూడండి. 1, 2, 3 చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే నన్ను బ్లేమ్ చేస్తారు, రైట్. ఏమైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీకు రైట్ చేయండి. వే ఆఫ్ టీచింగ్ మార్చాలా, లేకపోతే లైటింగ్ ఏదో ప్రాబ్లం అని కొంతమంది చెప్పారు. అలాగే ఆడియో కూడా కొద్దిగా ఆడియబుల్గా లేదు, కొద్దిగా సౌండ్ పెంచండి అని చెప్పారు. ఇవన్నీ నేను రెక్టిఫై చేస్తాను. సో నాతో మీరు ఒక 4-5 నెలలు ట్రావెల్ చేయండి, 100% మేము జాబ్గా తీర్చిదిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇందులో చూడండి, ఈ విశాఖపట్నం ఇన్స్టిట్యూట్స్లో చూస్తే గ్రూప్ 1 జనరక్ చేసే సర్వీసెస్ నేనే చేసే చూడండి ఒకసారి. సో 1, 2, 3 ప్రేమ్ కాజల్ కానీ, సంతోష్ కానీ, వై శ్రీలత డిఎస్పి, సంతోష్ డిఎస్పి, సో శ్రీలత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అలాగే అనిల్ డేవిడ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సో నెంబర్ ఆఫ్ కొండలరావు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నౌ డూయింగ్ శ్రీకాకుళం, నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేవి జనరేట్ చేయడం జరిగింది. అలాగే చూస్తే మాకు ఒక సన్మానం చేస్తున్నారు విశాఖపట్నం జిల్లా ఎస్పీ గారు రాహుల్ దేవ్ శర్మ గారు చూడండి. సో పోలీస్ కానిస్టేబుల్ ఫ్రీ కోచింగ్ ఇచ్చా. పాడేరులో చూస్తే మా ట్రైబల్ పీపుల్కి, సో కాబట్టి వాళ్ళకి అత్యధికమైన సర్వీసెస్ వచ్చాయి. అలాగే డిఎస్సి చూస్తే చెప్పాం 140 మంది చెప్తే మొత్తం మ్యాక్సిమం అందరూ సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే పోస్టులు ఎక్కువ, క్వాలిఫై అయ్యే వాళ్ళు తక్కువ ఏజెన్సీ ఏరియాలో. అలాగే డిఆర్డిఏ విశాఖపట్నం జిల్లా డిఆర్డిఏలో చూస్తే 140 మంది చెప్పాం, 98 సర్వీసెస్ వచ్చాయి పోలీస్ కానిస్టేబుల్స్. కాబట్టి ఒక్కసారి నాతో అలా ఫాలో అయితే గ్రూప్ 1 అయితే ఖచ్చితంగా నాతో ఒక 6 or 7 months నా ట్రావెల్ చేస్తే గ్యారంటీగా మీరు జాబ్లోకి వెళ్తారని నా అభిప్రాయం నాకైతే ఉంది. ఇంతవరకు చెప్పేవాళ్ళు ఎవరు ఫెయిల్ అవ్వలేదు గ్రూప్ 1 అనేది. గ్రూప్ 2 అంటే మాత్రం 100% మనం గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్. సో ఆ బిట్ గుర్తుంటుందా లేదా అనేది అనాలిసిస్. బట్ గ్రూప్ 1 వస్తే అనలిటికల్ కదా, అంత గ్రిప్ నా చేతుల్లో ఉంటుంది. కాబట్టి సో ఏ డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టిట్యూట్ రండి, వైజాగ్లో నేను ఉంటాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.